హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది అమరావతి ఏరియా. ఈ అమరావతికి పక్కనే మీరు కృష్ణా నదిని చూడొచ్చు. ఇంకా ఇటుపక్క బ్లూ కలర్ లో ఉన్నది హైదరాబాద్ నుంచి వచ్చే నేషనల్ హైవే 65. ఈ నేషనల్ హైవే 65 మీద వస్తే ఇక్కడ మీరు చూస్తున్నది ప్రకాశం బ్యారేజ్. అలానే ఇక్కడ ఉన్నది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే E3 రోడ్. సో ఈ రోడ్డుకి కనెక్షన్ లో భాగంగా ఈ ప్రకాశం బ్యారేజ్ కి పక్కనే ఈ లొకేషన్ లో కొత్తగా ఒక స్టీల్ బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. నార్మల్ గా ఇటువైపు నుంచి వెళ్ళాలి అంటే ఈ కరకట్ట రోడ్డు వాడుకొని వెళ్తారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 128 మీటర్స్ పొడవు ఉంటుంది. దీనిని కృష్ణా వెస్ట్రన్ డెల్టా మెయిన్ కెనాల్ మీద నిర్మిస్తున్నారు. ఒకసారి ఈ స్టీల్ బ్రిడ్జ్ మరియు E3 రోడ్డు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ కరకట్ట రోడ్డుతో ఇంకా అవసరం ఉండదు. ఇది ప్రస్తుతం ఉన్న స్టేటస్. నెక్స్ట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ దాకా ఉన్న రోడ్డుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో కూడా చూడొచ్చు. మధ్యలో ఇక్కడ ఇలాంటి లొకేషన్స్ లో రోడ్డు పనులు ఉన్నాయి. మనం ఇప్పుడు వీడియోలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి టువర్డ్స్ స్టీల్ బ్రిడ్జ్ వైపు చూస్తున్నాము. కింద రోడ్డును మీరు అబ్జర్వ్ చేస్తే రైతులు ల్యాండ్ ఇచ్చిందాక ఆల్రెడీ రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మిగతా ల్యాండ్స్ ను కూడా త్వరలోనే ఎక్వైర్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ లోకి వస్తే ఇక్కడ వెంకటపాలెం విలేజ్ దగ్గర టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కి పక్కనే కృష్ణానది ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చినప్పుడు ఈ కృష్ణానది మీద కొత్తగా నిర్మించిన వెస్ట్ బైపాస్ ను వాడుకుని కూడా ఈ టెంపుల్ దగ్గరికి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ విస్తరణకు సంబంధించిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ టెంపుల్ మొత్తం 25.417 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ విస్తరణ కోసం అంచనా వేసిన వ్యయము 260 కోట్ల రూపాయలు. ఈ విస్తరణలో భాగంగా 7 అంతస్తుల ఎత్తులో మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రత్న మండపం, ఆంజనేయ స్వామి టెంపుల్, పుష్కరిణి, అన్నదానం కాంప్లెక్స్, రెస్ట్ హౌసెస్, మెడిటేషన్ హాల్ లాంటి రకరకాల ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ టెంపుల్ దాటంగానే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ల్యాండ్ లో బిట్స్ పిలానికి సంబంధించిన క్యాంపస్ రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే బిట్స్ పిలానీ క్యాంపస్ రాబోతున్న లొకేషన్. ఈ లొకేషన్ లో ఆల్రెడీ మీరు బిట్స్ పిలానీ ఆఫీసెస్ ని చూడొచ్చు. ఇది మొత్తం 70 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏఐ, డేటా సైన్సెస్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించిన ఏఐ ప్లస్ క్యాంపస్ ని బిట్స్ పిలానీ నిర్మించబోతుంది. దీనికోసం అంచనా వేసిన వ్యయము 1000 కోట్ల రూపాయలు. ఇనీషియల్ స్టేజ్ లో 3000 మంది స్టూడెంట్స్, లేటర్ స్టేజెస్ లో 7000 మంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ లో ఈ బిట్స్ పిలానీ దాటిన తర్వాత తాళ్లాయిపాలెం, మల్కాపురం, వెలగపూడి విలేజెస్ వస్తాయి. ఇవి దాటంగానే ఈ లొకేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్ లో IBM గ్రూప్ మరియు TCS కలిసి ఇండియాస్ లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఓవరాల్ గా 8 టవర్స్ ని నిర్మిస్తారు. అలానే ఈ క్వాంటమ్ వ్యాలీకి పక్కనే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ఉద్దండరాయనిపాలెం. ఈ ఉద్దండరాయనిపాలెం కి ఆపోజిట్ లోనే ఇక్కడ ఉన్న ఏరియాలో డిఫరెంట్ బ్యాంక్స్ రాబోతున్నాయి. సో ఇప్పుడు మనం వీడియోలో ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర నుంచి బ్యాంక్స్ రాబోతున్న లొకేషన్స్ ని చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో మీరు ఉద్దండరాయనిపాలెం ని చూడొచ్చు. ఇక్కడ SBI కి సుమారుగా 3 ఏకర్స్ ని కేటాయించారు. SBI కాకుండా మిగతా బ్యాంకులు కూడా ఈ ఏరియాలో కొత్త కన్స్ట్రక్షన్స్ చేపట్టబోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ క్వాంటమ్ వ్యాలీ దాటిన తర్వాత ఇక్కడ కొత్తగా నిర్మించిన APCRDA ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే APCRDA ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్. దీనిని G+7 ఫ్లోర్స్ హైట్ లో నిర్మించారు. ఇది మొత్తం సుమారుగా 4.3 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్, ఇక్కడ ఎమ్మెల్యే హౌసింగ్ కాంప్లెక్స్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే ఈ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్ ప్రస్తుతం ఉన్న స్టేటస్. ఇక్కడ ఓవరాల్ గా 12 టవర్స్ ఉన్నాయి. ఈ 12 టవర్స్ కలిపి ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 288. అలానే స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ హైట్ లో వీటిని నిర్మించారు. ఈ హౌసింగ్ కాంప్లెక్స్ లకి పెయింటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసింగ్ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఈ లొకేషన్ లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ హౌసింగ్ కాంప్లెక్స్. ఇక్కడ ఓవరాల్ గా 6 టవర్స్ ని నిర్మించారు. ఇవి కూడా స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 144. ఈ హౌసింగ్ కాంప్లెక్స్ కి బ్యాక్ సైడ్ లో ఈ లొకేషన్ లో మీరు సీనియర్ ఆఫీసర్స్ బంగ్లాస్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవే సీనియర్ ఆఫీసర్స్ బంగ్లాస్. ఇక్కడ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ లాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రస్తుతానికి ఫేజ్ 1 లో 90 to 100 బంగ్లాస్ ని నిర్మిస్తున్నారు. మళ్ళీ మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నవి నిర్మాణంలో ఉన్న మినిస్టర్స్ బంగ్లాస్. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవే మినిస్టర్స్ బంగ్లాస్ ప్రస్తుతం ఉన్న స్టేటస్. ఇక్కడ ఓవరాల్ గా 36 విల్లాస్ ని ప్లాన్ చేశారు. ఈ హౌసింగ్ కాంప్లెక్సెస్ కి మరియు సీడ్ యాక్సెస్ రోడ్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఉన్నది రాయపూడి, ఇక్కడ ఉన్న ఏరియా లింగాయపాలెం. ఈ రెండింటికి మధ్యలో ఈ లొకేషన్ లో కొత్తగా ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్ ని నిర్మిస్తున్నారు. ఏపీఎన్ఆర్టీ అంటే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ. ఇక్కడ కమర్షియల్ స్కై స్క్రాపర్ ని ప్రపోజ్ చేశారు. దీంట్లో ఆఫీస్ స్పేసెస్, కమర్షియల్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ బంగ్లాస్ కి బ్యాక్ సైడ్ లో ఈ లొకేషన్ లో ఏపీ అసెంబ్లీని నిర్మిస్తున్నారు. ఇక్కడ 250 మీటర్స్ మరియు 3 ఫ్లోర్స్ హైట్ లో ఐకానిక్ టవర్ ని నిర్మిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్రస్తుతం ఉన్న స్టేటస్. అలానే ఈ ఏపీ అసెంబ్లీ న్యూ టవర్ కి పక్కనే ఈ లొకేషన్ లో సెక్రటేరియట్ కి సంబంధించిన టవర్స్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే ఏపీ సెక్రటేరియట్ టవర్స్ ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇక్కడ ఓవరాల్ గా 5 టవర్స్ ని నిర్మిస్తున్నారు. వీటిలో 4 సెక్రటేరియట్ టవర్స్, ఒకటి హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ టవర్ ఉంటుంది. ఈ 4 టవర్స్ 40 ఫ్లోర్స్ హైట్ ఉంటాయి. అలానే మెయిన్ టవర్ 45 నుంచి 50 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది. ఓవరాల్ గా 16,000 ఎంప్లాయీస్ ఉంటారు. ఈ సెక్రటేరియట్ కోసం 41 ఏకర్స్ ల్యాండ్ ని కేటాయించారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ సెక్రటేరియట్ కి పక్కనే ఈ లొకేషన్ లో హైకోర్టు కి సంబంధించిన కొత్త బిల్డింగ్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ లోనే ఈ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ ని నిర్మిస్తారు. ఓవరాల్ గా 52 కోర్టు హాల్స్ ఉంటాయి. దీని నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము సుమారుగా 800 కోట్ల రూపాయలు. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది తుళ్లూరు. ఈ తుళ్లూరుకి బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ కన్స్ట్రక్షన్ స్టేటస్. దీనిని 5 ఏకర్స్ లో నిర్మిస్తున్నారు. దీనికోసం అంచనా వేసిన వ్యయము 490 కోట్ల రూపాయలు. ఇక్కడ మెయిన్ గా డిఎన్ఏ అనాలిసిస్, సైబర్ ఫోరెన్సిక్, నార్కోటిక్స్ అనాలిసిస్, ఫింగర్ ప్రింట్ అండ్ ట్రేస్ ఎవిడెన్స్ లాంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ని హ్యాండిల్ చేస్తారు. మళ్ళీ మనం హైకోర్టు వైపు చూస్తే ఇక్కడ నేలపాడుకు పక్కనే ఈ లొకేషన్ లో కొన్ని అపార్ట్మెంట్స్ నిర్మాణాలు చూడొచ్చు. దీనిని కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అలానే ఈ లొకేషన్ లో కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌసింగ్ క్లస్టర్. అంటే ఇక్కడ గ్రూప్ ఏ, బి, సి
మరియు డి కి సంబంధించిన హౌసింగ్ కాంప్లెక్స్ లు ఉంటాయి. ఓవరాల్ గా సుమారుగా 30 టవర్స్ దాకా నిర్మిస్తున్నారు. అలానే 3000+ ఫ్లాట్స్ ని ప్లాన్ చేశారు. నెక్స్ట్ ఈ గ్రూప్ బిల్డింగ్స్ కి పక్కన ఇక్కడ మీరు చూస్తున్నది హ్యాపీనెస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాపీనెస్ట్ కి సంబంధించిన లేటెస్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇది గవర్నమెంట్ డెవలప్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఓవరాల్ గా 12 టవర్స్ ని నిర్మిస్తారు. 1200 ఫ్లాట్స్ ఉండబోతున్నాయి. దీనికోసం కేటాయించిన ల్యాండ్ సైజ్ 14.4 acres. ఈ హ్యాపీనెస్ట్ కి పక్కనే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది శాఖమూరు. ఈ శాఖమూరుకి ఆనుకొని ఉన్నదే శాఖమూరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ చుట్టూతా సెంట్రల్ పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్ లో భాగంగా రోజ్ గార్డెన్, చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్, వైల్డర్నెస్ పార్క్ ను కూడా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే శాఖమూరు రిజర్వాయర్. ఇది మొత్తం 50 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 0.03 TMC. ఈ శాఖమూరికి పక్కనే ఈ లొకేషన్ లో రీసెంట్ గా పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నదే 16th March 2026 ని ఇనాగ్రేట్ చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు స్టాట్యూ. ఈ స్టాట్యూ హైట్ 58 feet. ఇవి ప్రస్తుతానికి నేను అమరావతిలో కవర్ చేసిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అప్డేట్స్. ఫ్యూచర్ లో మరికొన్ని అప్డేట్స్ తో ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.